చావు అనే స్వరం నీకు వినపడితే నువ్వు చావురా సైతానను. నేనెందుకు చావాలరా? నేనైతే చావును, బ్రతికి ఉండి నా దేవుని క్రియలు వివరిస్తాను. బాధలైతే పడతా, అప్పులైతే పడతా, నిందలైతే పడతా, అవమానమైతే పడతా, నా దేవుని సెలవు లేకుండా ఏదొచ్చిదిరా నాకు? నేనెందుకు చావాలి? నేను బలహీనుండే కావచ్చు, నా దేవుడు బలవంతుడు. నా కోసం ఒక్క ఈల కొడితే చాలు, నా దేవుడు నలువైపుల నుంచి సహాయం పరిగెత్తుకుంటా వచ్చేది. ఒక అవమానాన్ని నీకు గిన్నెలో పోసి ఇచ్చాడు అనుకో, ఎవరో నిన్ను అవమానపరచడానికి ఒక పాత్ర ఇచ్చాడు నీకు, ప్రభువుకు తెలియకుండా నాకు ఇది జరిగిందా? పర్వాలేదు, ఆయన నాకు ఇచ్చిన గిన్నెలోది నేను త్రాగకుందునా? ఆయన చిత్తమే. ఆ మాట అన్నప్పుడు సంతోషపడతాడు, ఆ అవమానాన్ని నీకు ఆశీర్వాదంగా మారుస్తాడు ఆయన. జాగ్రత్త పడండి. ఇన్నిసార్లు ప్రార్థన చేశావు, జవాబు వచ్చిందా? ఉపవాసం ఉండి మరీ గోజాడావు, ఆన్సర్ వచ్చిందా? వేస్ట్, రాదు. మోసగాడి స్వరం. విసుగక ప్రార్థించు, పట్టు వదలొద్దు. దేవుడు కదలబోతున్న టైంలో ఆగొద్దు. ప్రార్థన మానొద్దు. ఖచ్చితంగా కదులుతాడు. నువ్వు ఊహించని అద్భుతం నీ పట్ల చేస్తాడు. ప్రార్థన ఆగొద్దు, ప్రార్థన ఆపొద్దు, ప్రార్థన మానొద్దు. ఇది దైవస్వరం. చేశావు, వచ్చిందా? తెగ తిరిగావు, ఏమన్నా అయిందా? ప్రయాసపడ్డావు, ఉపవాసాలు కూడా ఉన్నావు, ఏమన్నా కుదిరిందా? జరగవు, అంత భ్రమ. ఇది దయ్యపు స్వరం. దయ్యం. వివేచించాలి. ఎవడును మిమ్మల్ని మోసపుచ్చకుండా జాగ్రత్త పడండి. హల్లెలూయా. ఎవరు నిన్ను ప్రేమించట్లా, ఎవరు అర్థం చేసుకోవట్లా, ఎవరి స్వార్థం వాళ్ళదే. నిన్ను ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు, ఈ లోకంలోనే లేరు. వేస్ట్ ఇదంతా. చచ్చిపో. నువ్వు చచ్చిపోతే అప్పుడు అర్థమైద్ది ఒక్కొక్కళ్ళకి. నువ్వు చచ్చిపోతే అప్పుడు అర్థమైద్ది ఒక్కొక్కళ్ళకి. ఆత్మహత్యకు నీ మనసును రేపుతా ఉంటాడు. ఎవ్వడు నిన్ను మోసపుచ్చకుండా జాగ్రత్త పడు, తావివద్దు. చావు అనే స్వరం నీకు వినపడితే నువ్వు చావురా సైతానను, నువ్వు చావురా సైతానా, నువ్వు చావురా దయ్యమా. నేనెందుకు చావాలరా? నేనైతే చావును, బ్రతికి ఉండి నా దేవుని క్రియలు వివరిస్తాను. బాధలైతే పడతా, అప్పులైతే పడతా, నిందలైతే పడతా, అవమానమైతే పడతా, నా దేవుని సెలవు లేకుండా ఏదొచ్చిదిరా నాకు? నా దేవుని అనుమతి లేకుండా ఏదొచ్చింది నాకు? నాకు ఇవన్నీ వచ్చినాయంటే ఆయన సెలవుతో వచ్చినాయి. ఆయన ఎందుకు సెలవిచ్చాడు? నన్ను ప్రేమించి నా మంచి కోసమే సెలవిచ్చాడు. ఇవన్నీ నాకు మేలే చేస్తాయి. దూషించారా? నా మేలుకే. నిందించారా? నా మేలుకే. లేనిపోని నిందలు కల్పించారా? నా మేలుకే. అవమానంగా హేళన చేసి మాట్లాడుతున్నారా? నా మేలుకే. నన్ను విరిగి నలిగిన అనుభవంలోకి తీసుకెళ్ళడానికే. ఇవన్నీ నా మంచికే వస్తాయి. నేనెందుకు కృంగిపోవాలి? నేనెందుకు చావాలి? నువ్వు చావు. నాకు ఇలాంటి ఆలోచనలు పుట్టిస్తున్న దయ్యమా, నువ్వు చావు. నువ్వు పో నరకానికి, పాతాళానికి. నన్ను భూమి మీద పుట్టించింది ఆయన, నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది ఆయన, నా జీవితంలో ఈ పరిస్థితులు రప్పించింది ఆయన, సమయం వచ్చినప్పుడు నన్ను తిరిగి పిలిచేది ఆయన. ఆయన చేసిన దాకా నిరీక్షిస్తా, ఆయన వైపే చూస్తా. ఎవ్వడును మిమ్మల్ని మోసపుచ్చకుండా జాగ్రత్త పడండి. ఈ అప్పులు తీరవు, నువ్వు ఒడ్డున పడవు, నీకు న్యాయం జరగదు, చావు. ఎందుకు తీరవు? నేను బలహీనుండే కావచ్చు, నా దేవుడు బలవంతుడు. నా కోసం ఒక్క ఈల కొడితే చాలు, నా దేవుడు నలువైపుల నుంచి సహాయం పరిగెత్తుకుంటా వచ్చింది. ఈరోజు నీ పరువు అంతా పోయింది, నీ పరువు అంతా పోయింది. ఏంటి పరువు? చాలామంది ఇక్కడే నీ పరువు పోయింది, చావంటే చావటానికి దిగుతారు. నిన్నెవడో ప్రేమించట్లా, చావంటే చావటానికి దిగుతారు. ఏం పరువు అమ్మా? అసలు పరువు ఫీల్ అవ్వాల్సింది మనమా, మనందరికంటే ముందు యేసయ్యా? పెద్ద చెప్పండి అమ్మా. యేసయ్యకి మించిన పరువు ఏడిచిందా నీకు? రాజాది రాజు, కెరూబులు, శరాబులు, దూతలు, మహాదూతల చేత నిత్యం కీర్తించబడే ఆయనే అదంతా మహిమంతో వదిలిపెట్టి తను తాను రిక్తం చేసుకోవడానికి వచ్చి భూమి మీద ఉమ్ములు సహించి పిడిగుద్దులు తిని ముఖం మీద వెంట్రుకలు పెకలింపబడి దూషింపబడి దారుణంగా మాటలు పొంది పిడిగుద్దులు తిని ఎంత అవమానం పొందాడు.
ఈరోజు ప్రిస్టేజీ, పరువు, అది ఇదని ఏదో పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. నా పరువు అంతా పోయింది, నాకు దారుణమైన అవమానం జరిగింది. నీ బొంద జరిగింది. ఎవరికంటే ఎక్కువ, ఎవరికంటే గొప్ప? నువ్వు యేసయ్య కంటే గొప్ప? ఈ ప్రపంచంలోనే ఆయన కంటే గొప్పోడు లేడు. అలాంటి గొప్పవాడే అవమానాలన్నిటినీ ఆనందంగా స్వీకరించినప్పుడు, ఒక అవమానాన్ని నీకు గిన్నెలో పోసి ఇచ్చాడు అనుకో, ఎవరో నిన్ను అవమానపరచడానికి ఒక పాత్ర ఇచ్చాడు నీకు, ప్రభువు నీకు ఇచ్చింది తాగవా? చస్తావా? ఇప్పుడు అవమానం అనే దాన్ని పోసి ఇచ్చాడమ్మా ఒక దశలో నీకు, ఇప్పుడు ఇచ్చాడు అనుకో, ఏమనాలి నువ్వు? నా ప్రభువుకు తెలియకుండా నాకు ఇది జరిగిందా? పర్వాలేదు, ఆయన నాకు ఇచ్చిన గిన్నెలోది నేను త్రాగకుందునా? ఆయన చిత్తమే. ఆ మాట అన్నప్పుడు సంతోషపడతాడు. ఆ అవమానాన్ని నీకు ఆశీర్వాదంగా మారుస్తాడు ఆయన. ఎవడు నిన్ను మోసపుచ్చకుండా జాగ్రత్త పడు. కష్టపడి చదివావు, రాశావు, జయం రాలేదు, ఓడిపోయావు, ఇంకా అయిపోయిందా జీవితం? ఎగ్జామ్స్ రాస్తారు కొంతమంది సరిగా రిజల్ట్ రాకముందే నేను సరిగా రాయలేదని వచ్చి ప్రాణం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎగ్జామ్ రాసి వచ్చి నేను సరిగా రాయలేకపోయానని ఊపిరి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సరిగా రాయక నువ్వు ఫెయిల్ అయినా, అసలు రాసినా ఫెయిల్ అయినా, అది పోతే ఇక జీవితమే పోయిందా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గొప్ప వ్యక్తుల్లో చాలామంది ఈ లోక సంబంధమైన వాటిల్లో ఓడిపోయిన వాళ్ళే తర్వాత లోకాన్ని జయించిన వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. బల్బును కనుగొన్న శాస్త్రవేత్త ఎన్నిసార్లు చదువు విషయంలో ఆయన ఘనుడిగా ప్రసిద్ధిగాంచాడా, లేకపోతే పాపం బేదగా ఉన్నాడా? ఇంటికి పంపబడ్డోడు ఆయన. తల్లికి ఎంత అవమానం అండి. కానీ ఏమైంది? ఆయన క్లాసులో ఆయన కంటే బాగా మెరిట్గా చదివిన వాళ్ళు ఏం కనిపెట్టలా, కానీ ఆయన మాత్రం ప్రపంచానికి వెలుగునిచ్చాడు ఆయన. ఈరోజు దీపాలు ఎవరు వాడుతున్నారు? అందరూ ఆయన కనిపెట్టినాయేగా, రకరకాల ఆకారాలకు మార్చుకొని. కాబట్టి ఫెయిల్ అయితే జీవితమే పోయిందా? జాబ్ రాకపోతే ఇక జీవితమే లేదా? చెప్పు. జాబ్ రాకపోతే జీవితమే లేదు. కొంతమంది నాకు జాబ్ లేదు, నాకు ఇంకా లైఫే లేదు. జాబ్ లేకపోతే ఇక జీవితం లేదు. ఎవడు చెప్పాడు నీకు? ఈ లోకం నీకు జాబ్ ఇవ్వకపోతే నా యేసయ్య ఇస్తాడు ఉద్యోగం, శాశ్వతమైన ఉద్యోగం. రా. జాబ్ ఉన్నవాడు త్యాగం చేసి వస్తాడు. జాబ్ ఇవ్వలా ఈ లోకం నాకంటే మోకాళ్ళు, యేసయ్య నాకు జాబ్ ఇవ్వలేదా అని కూర్చో నువ్వు. ఆయన చిత్తమైతే జాబ్ ఇప్పిస్తాడు, మనుషులతో మాట్లాడి. లేకపోతే ఆడేవాడు నీకు ఇచ్చేది ఏంటన్నా? నేను ఇస్తున్నారా? నా గవర్నమెంట్లో జాయిన్ అవ్వు, నేను ఇస్తాను నీకు పోస్ట్దా, నువ్వు జాయిన్ అవ్వు, నేను ఇస్తాను నీకు జాబ్ అని పిలుస్తాడు. ఆయన ఇచ్చిన జాబ్ ఇప్పుడు నేను చేసేది. హల్లెలూయా. చెప్పగట్టిగా. ఆయన ఇచ్చిన జాబే ఇప్పుడు నేను చేస్తాడు. నీకు కూడా ఇస్తాడు. అవసరం అయితే కూర్చో, ఆయన దగ్గర మోకాళ్ళు వేసి కూర్చో, డైలీ డ్యూటీ వేసుకొని కూర్చో, అక్కడే కూర్చో. ఇదే జాబ్ నా సంగతి తేల్చాల్సిందే ప్రభు అని కూర్చో. నువ్వు తేలకపోతే అప్పుడు అడుగు. తేల్చడు. కానీ మనకేం మనుషులను నమ్మినంతగా దేవుడిని నమ్మం. అది వచ్చింది దరిద్రం. జాబ్ లేకపోతే లైఫ్ లేదా? ఒక చిటిక వేస్తే ఆయన 10 జాబులు పరిగెత్తుకుంటూ వస్తాయి నీకు. ఒకసారి ఒక తమ్ముడు వచ్చాడు నాకు, ఒక్క జాబ్ కూడా నాకు అవకాశం రావట్లేదన్న. కొద్ది రోజుల తర్వాత అదే తమ్ముడు వచ్చాడు, ఒకేసారి 4 వచ్చినాయి అన్న ఆఫర్లు అన్నాడు. మరి ఒక్కడు కూడా నాకు అవకాశం రాలేదు, ఎందుకు బతకాలో ఏమన్నావు అయ్యా? ఏందోనన్నా అప్పుడు ఏందో అట్లా శోధనలాగా అట్టొచ్చిందన్నా. నేను మనతో అనుకున్నాను, నాకు తెలుసు తర్వాత ఏం జరిగిద్దో తెలుసు నాకు. దేవునికే మహిమ. ప్రిల్లరా, జాబ్ లేకపోతే సావా, పరీక్షల్లో ఫెయిల్ అయితే సావా, లవ్లో ఫెయిల్ అయితే సావా. లవ్ అరే కష్టపడి కన్నీ పెంచిన అమ్మాయ పోయారు, వీడు చత్తాడు పోయి. కాదు బ్రదర్, మోసపోయా బ్రదర్, నన్ను వదిలేసి ఇంకొకరిని చేసుకుంది బ్రదర్. ఒరే పిచ్చి మావాడా,
వదిలేస్తే ఆమె ముందు సవాలుకరంగా నువ్వు కూడా ఏదో నీకు దగ్గర మేళాన్ని చేసుకొని తల ఎత్తుకొని తిరుగు. నిన్ను నష్టపోయినందుకు ఆమె పశ్చాత్తాపడేటట్టు తిరుగు, నీకు దమ్ముంటే నువ్వు నీకు చేతనైతే. అంతేగాని నా లవ్ ఫెయిల్ అని సినిమా పాటలు విషాద గీతాలు తీసుకొని ఒట్టి గీతంతో వదిలిపెట్టాడు. మళ్ళా బార్ షాపుకి పోయి సీసా తెచ్చుకొని తాగుతా విషాద గీతాలు పాడుకుంటా. ఎందుకు? లవ్ ఫెయిల్. ఆ వంకతో తాగుబోతుగా మారిపోతాడు. ఎవడు చెప్పాడు అదే రైట్? నిన్ను కాదు అని తిరస్కరించి, నువ్వు ఇష్టపడిన వ్యక్తి తిరస్కరించి వెళ్ళిపోతే సావా? నిన్ను త్రోసేసిన పురుషుడు కాదని త్రోసివేసి వెళ్ళిపోతే చావా? తొందరపడి ఇలాగా అసలు ముందు అడుగులు వేయటమే మొదటి తప్పు అయితే, అడుగు వేసి తిరస్కారం వచ్చిందని చావు బ్రతుకని ఎంతోమంది ఆడపిల్లలు ఆత్మహత్యలు, ఎంతోమంది పురుషులు ఆత్మహత్యలు, యవన బిడ్డలు. ఆవేశం. ఒకడు లైవ్ పెట్టి ఫ్యాన్ గురేసుకున్నాడు. ఏడుస్తా, రే అమ్మాయికి చెప్పండి రా, ఇదిగో నువ్వు కూడా చూస్తావు నాకు తెలుసు, వేసుకుంటున్నా అని వేసుకున్నాడు. నవమాసాలు మోసి కన్నీ పెంచి కన్న తండ్రి గుర్తురాలేదా? ఈడు ఉరేసుకొని తెచ్చాడా? నావేమో తెచ్చిందా? లేదా ఆమె తెచ్చిందని ఈడేమో తెచ్చాడా? ఎవ్వరా? నిన్ను ప్రేమించి నీ కోసం చచ్చిపోయిన వాడు యేసయ్యా. ప్రాణం పెడితే, ఏదన్నా ఖర్చు అయిపోతే, అవసరమై బలి అయితే ఆయన కోసం అయితే న్యాయం ఉందే. చచ్చిన యేసు కోసం చావాలి. అది కూడా ఎట్లా? ఆయన సేవలో అవసరమైతే హతసాక్షి మరణం పొందడానికి సిద్ధం అవ్వాలి. కానీ ఏదో పిల్లలు లేరని, నాకు పిల్లలు లేరు చచ్చిపోవాలనిపిస్తున్నాను. పిచ్చి కోపం వచ్చింది నాకు. ఏలేదు ఇక నేను ఎట్ట కనపడుతున్నా, వచ్చినోడల్లా పురుషులు స్త్రీలు చచ్చిపోవాలనిపిస్తుంది. పక్కకు తీసుకెళ్ళి 4 బీగుద్దాం అనిపించింది. పిల్లలు లేకపోతే ఇక సావటమేనా? దయ్యమోహం దానా? ఎందుకంటే దెయ్యమే ఆ మాటలు అనిపించేది, సావు అని. అందుకని దయ్యమోహం దానా అన్న. పిల్లలు లేకపోతే ఇక సావటమేనా? నీకు పుట్టలేదనుకో, దేవుడు ఇచ్చినట్టు ఏదో అనాథ బిడ్డను తెచ్చి పెంచుకో. బిడ్డకి బిడ్డ ఉంటారు, సేవ చేసిన పుణ్యం లభిస్తుంది, దేవుడు ఇస్తాడు ఆశీర్వాదం. లేదు తీసే. ఆత్మీయ బిడ్డల్ని గాను, శరీర బిడ్డలు మంచోళ్లే, నువ్వు చేస్తే ఆ బాక్సులో నిన్ను పెట్టి బయట ఆస్తులు మ్యాటర్ మాట్లాడుకుంటూ ఉంటారు. చిలకలూరుపేటలో పేరు మోసిన అధికారి ఒక ఆమె పోయింది. అప్పుడే పోయా నేను. ఎందుకో టెంట్ కింద బాక్స్ పెట్టి బాక్సులో బాడీని పెట్టారు, ఒక్కడు లేడు ఆడ. పేరు మోసిన పెద్ద అధికారి పోయింది. పేరు చెప్పంలే, వాళ్ళు ఇంటి మళ్ళీ గందరగోళం అయిపోతారు. ఒక్కడు లేడు, మొత్తం ఇంట్లో ఉన్నారు, పెద్ద ఇల్లు, లోపల ఉన్నారు. ఎట్టున్నారు తెలుసా? ఫైటింగ్ సీన్లో ఉన్నారు, డిస్కషన్లో ఉన్నారు, పంపకాలు. అది 7 దగ్గర కనీసం ఒకడు ఉండి ఏడవపోతే ఫీలింగ్ బాగుంటుందని అని అనుకోవట్లా. ఎవడు లేడు. ఒక ఆత్మీయ నాయకుడు కన్ను మూస్తే ప్రవాహం వల్లే ప్రజలు వచ్చి క్యూలో నిలబడి ఏడుస్తున్నారండి. క్యూలో నిలబడి ఏడుస్తున్నారు. అన్నా 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 అని. ఒక ఆత్మీయ నాయకురాలు కన్ను మూస్తే అక్క అక్క అమ్మా అమ్మ అని ఏడుస్తున్నారు. కన్నబిడ్డలేమో సొమ్మో 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 సొమ్ము. ఆత్మీయ బిడ్డలేమో ఆత్మీయ తల్లి పోతే అమ్మా అమ్మా మా తల్లి మా అమ్మ అని ఆత్మీయ బిడ్డలు ఏడుస్తుంటే, కన్నబిడ్డలేమో సొమ్మో సొమ్మో సొమ్మో. పెద్దదానికి అంత సొమ్ము ఇచ్చింది, చిన్నదానికి ఎంత ఇచ్చింది నాకు. పిల్లలు లేకపోతే ఇంక జీవితమే లేదా? ఇక సావటమేనా? ఎవడు మిమ్మల్ని మోసపుచ్చుకోకుండా చూడండి. అధైర్యపడద్దు, అవిశ్వాసులుగా ఆలోచన చేయొద్దు, దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడొద్దు, ఇష్టం లేని విధంగా ఆలోచనలు చేయొద్దు. జాగ్రత్త పడి మెలకువగా ఉండి దేవుని వైపు చూడండి. అన్నిటికీ చాలిన వాడు ఆయన. ఖచ్చితంగా ప్రతి సమస్యకి యేసయ్య దగ్గర పరిష్కారం ఉంది. నీకు తగ్గ త్రోవ నీకు చూపిస్తాడు. నేనున్నాను కదా అన్నాడు. ఇంకేంది నీ బాధ?
కాదులేయ్యా, చచ్చిపోతే తీసుకెళ్ళి పారేసేవాళ్ళు ఉండాలి కదయ్యా నలుగురు. అందరినీ కన్నబిడ్డలే పారేస్తున్నారు. కొంతమంది ఇప్పుడు వేరే దేశాల్లో చదువుతూ ఉన్నారు, వేరే దేశాల్లో జాబులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చి పారేస్తున్నారా? భూస్థాపన చేస్తున్నారా? లైవ్ చూస్తారంతే, ఇక్కడ చేసేది వీళ్ళు చేస్తారు. నీకెందుకు నేను చెబుతున్నా కదా, నీకు ఉన్నా లేకపోయినా నీ 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 జీవితాన్ని భూమి మీదకి రప్పించిన దేవుడు కడవరి గడియ వరకు నీకు చేసే న్యాయం నీకు చేస్తాడు. కాబట్టి ఏం చింతపడద్దు, కృంగిపోవద్దు. పిల్లలు, యవనస్తులు, వృద్ధులు అందరికీ సాతాను మోసం చేసి కృంగతీస్తాడు. నీ ఊపిరి నువ్వే తీసుకునేటట్టు నిన్ను శోధిస్తాడు. అనేక మందిని ఇబ్బంది పెట్టేటట్టు నిన్ను శోధిస్తాడు. అలా చేయొద్దు. వివేచన కలిగి, మెళకువ కలిగి, జరుగుతున్నాయి తెలుసుకొని దేవుని వైపు చూసి జాగ్రత్త పడు, వివేచించాలి. మోసపుచ్చకుండా, సాతానికి ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ఈ మనుషులతో కూర్చుంటే అవిశ్వాసపు మాటలు మాట్లాడతారు. ఆ మాటలు నా చెవికి పడ్డాయంటే నా విశ్వాసం డౌన్ అయిపోతుంది. నేను కూర్చోకూడదు. ఎందుకంటే మోసగాడు ఈ ఈ ఈ బలహీనుల దగ్గరికి వస్తాడు. వాళ్ళ దగ్గర నేను కూర్చుంటే వాళ్ళ దిగజారుడు మాటలు, అవిశ్వాస మాటలు, బలహీనపరిచే మాటలు నన్ను పాడు చేస్తాయి. నేను కూర్చోకూడదు. చురుగ్గా వాళ్ళ నుంచి తప్పించుకోవాలి. ఇదిగో వీళ్ళ దగ్గర కూర్చుంటే నేను విశ్వాసంలో బలపడతాను, భక్తిలో బలపడతాను, ఆత్మీయతలో ఎదుగుతాను, పరిశుద్ధతలో ఎదుగుతాను, పరిశుద్ధాత్మ సంబంధిని అవుతాను. ఇక్కడ కూర్చోవాలి. నేను శత్రువు నిన్ను మోసం చేయడానికి ఛాన్స్ ఇవ్వకూడదు. ఈ వీక్నెస్ వాళ్ళ దగ్గరికి పోయి కూర్చుంటే అంత నీరసం మాటలు, నిరుత్సాహ మాటలు, కృంగిపోయే మాటలు. ఎందుకు కూర్చోవాలి వాళ్ళ దగ్గర? ఈ ఓడిపోయిన మాటలు మాట్లాడి ఊరక మనల్ని కూడా దిగజారుస్తూ ఉంటారు. ఆఖరికి కుటుంబ సభ్యులైనా సరే. నాకు అసలు మహా తలకాయ నొప్పి ఈ నీరసం రోగుల దగ్గర కూర్చోవాలంటే. నేను కూర్చోను. ప్రోత్సహించేవాళ్ళు కావాలి, ఎంకరేజ్ చేసేవాళ్ళు కావాలి, దేవుడు మనకున్నాడు అనేవాళ్ళు కావాలి, దేవుని వైపు చూద్దామనే వాళ్ళు కావాలి, దేవుడు సర్వశక్తి గల దేవుడు అనేవాళ్ళు కావాలి. అట్లా 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 తిప్పుకుంటాం మా మైండ్. ఇంకా వల్ల కాదు, అబ్బో కష్టం, ఇంక చేయలేం, ఆహాహా అనే దరిద్రపళ్ళు తిరగడం నాకు ఇష్టం ఉండదు. ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, దేవుని కొరకు ఇంకా సాధించాలి. రెండు, మూడు, ఎవ్వడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అని ప్రభు పలికిన మాటలో మొదటిది చెప్పాను. శూన్య మీద అలాగా ఏది సత్యమో ఏది అసత్యమో గుర్తుపట్టే వివేకం కావాలి. రెండవది, ఎక్కడ కూర్చుంటే క్షేమము, ఎక్కడ కూర్చోకపోతే క్షేమం కాదో, ఎక్కడ కూర్చుంటే డేంజరో తెలుసుకొని జాగ్రత్త పడాలి. మూడవది, వాడు చేసే మోసాలలో మరొక మోసం, నిన్ను దేవుని పని చేయకుండా అడ్డగించటం, దేవునితో నువ్వు కలుసుకోకుండా ఆటంకపరచటం. దానికోసం అవసరమైనవన్నీ నీకు అందుబాటులో పెట్టాడు వాడు. అవి నీకు తెలియకుండానే నిన్ను కట్టిపడేస్తాయి. ఆయనతో నువ్వు కలవకుండా, ఆయనతో నువ్వు గడపకుండా, ఆయన వాక్యాన్ని ధ్యానించకుండా, ఆయన మాటలు వినకుండా చాలా తెలివిగా అడ్డుగట్టేస్తూ ఉంటాడు వాడు. నీకు అందుబాటులో ఉన్న వాటిని వాడుకొని గుర్తుపట్టాలి. ఈ రూట్లో నాకు స్కెచ్ గీస్తున్నావా లూసిఫరా? నీకు చిక్కనరా, నేను చిక్కకూడదు. ఎవడును మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకోండి. 4, ఒంటరితనంలో నువ్వు ఉండటానికి ఎక్కువ అవకాశాలు కల్పిస్తాడు. ఏది? యేసు లేని ఒంటరితనం. యేసు లేని ఒంటరితనం. స్త్రీలకు ఎక్కువ ఈ శోధన వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీలకు ఎక్కువ ఈ శోధన వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా జరుగుతుంది ఒక మోసం. నీ మైండ్ని ఖరాబ్ చేయటానికి కుట్ర బన్నుతాడు. మోసగాడికి అవకాశం ఇవ్వద్దు. మెలకువగా తప్పించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. పురుషులకి ఎప్పుడన్నా ఒకసారి దొరికింది, కానీ స్త్రీలకు ఎక్కువ ఉంటుంది ఈ అవకాశం. పాడు చేయటానికి, నీ దృష్టి మళ్లించడానికి, ఒక శరీర సంబంధిగా నిన్ను మార్చిపడేయటానికి, తప్పుడు త్రోవలోకి నువ్వు వెళ్ళేటట్టు నిన్ను ప్రేరేపించడానికి మోసగాడు వేటాడతాడు. ఉంది వాక్యం. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం.
ఎవరిని రింగుతున్నా అని గర్జించుచు వాడు తిరుగుతున్నాడు, నీ విరోధి అయిన అపవాది అనుంది. ఎవ్వడు నిన్ను మోసపుచ్చకుండా జాగ్రత్తగా చూసుకో.